నేను ఎలా రాశారు? అందరూ బాగా రాశారని అనుకుంటున్నాను. ఈ మన ప్యాసేజెస్. అంటే ఫస్ట్ టాపిక్ ఏంటి చూద్దామా? రిజర్వేషన్ సిస్టమ్. అంటే మన ఇండియాలో రిజర్వేషన్ సిస్టమ్ అంటే ఏంటి అనే టాపిక్ మీద ఈ ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ బేసిక్స్ తెలుసుకుందాం అండి. ఈ మొట్టమొదటిసారిగా ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఎవరు ప్రవేశపెట్టారు మన రాజ్యాంగంలో అంటే ఎవరు కారణంగా తెచ్చారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. అయితే ఈ రిజర్వేషన్ సిస్టమ్ అంటే ఏమిటి? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో మీకు వివరిస్తాను. ఫస్టు ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ అనే 2 పదాలకి మనం ఒక తేడా తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు. ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఒక స్కూల్ అడ్మిషన్ జరుగుతుందండి. దానికి ఒక 10,000 ఫీజు పెట్టారన్నమాట. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆ స్కూల్‌లో చేరాలని ఒక ఇంటెన్సిటీ ఉంటుందన్నమాట. కానీ కొందరు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా! వాళ్ళు మాత్రం చేరలేరు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా వాళ్ళు చేరలేరన్నమాట. అంటే ఈక్వాలిటీ అంటే అందరూ కూడా 10,000 కట్టేసి స్కూల్‌లో జాయిన్ అవ్వడం. ఈక్విటీ అంటే ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళ కోసం ఫీజు తగ్గించి అంటే 10,000 పెట్టవలసిన ఫీజు 5,000 కల్పిస్తూ వాళ్ళని కూడా స్కూల్‌లో చేర్పించే అవకాశం గవర్నమెంట్ కల్పిస్తుందన్నమాట. అందరికి ఈక్విటీ ఆపర్చునిటీ అన్నమాట. అదే రిజర్వేషన్ సిస్టమ్. ఇక ప్యాసేజ్‌కి వచ్చేద్దాం. ద రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్. అంటే ఇది ఒక నిశ్చయాత్మకమైనటువంటి ఒక యాక్షన్ అన్నమాట. దట్ ప్రొవైడ్స్ రిజర్వ్ క్వాటాస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ ఏ సర్టెన్ డిసడ్వాంటేజ్ కమ్యూనిటీస్. అంటే వెనుకబడినటువంటి వర్గాల వారికి గవర్నమెంట్ స్కూల్లో ప్రవేశించే అవకాశం అండ్ ప్రభుత్వ ఉద్యోగాలకి పొందే ఒక కోటాను కల్పిస్తుంది అనమాట. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ సిస్టమ్ అంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఏ మెంబర్స్ ఆఫ్ దీస్ కమ్యూనిటీస్ హ్యావ్ ఏ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు యాక్సెస్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రమోట్ దేర్ ఏ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ అంటే విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాల విధంగా రూపుదిద్దడం అనమాట. అంతేకాకుండా వాళ్ళకి సామాజిక ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి తెచ్చే విధంగా ఈ రిజర్వేషన్ సిస్టమ్ ని డిజైన్ చేశారు. ద గ్రూప్స్ దట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఇంక్లూడింగ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్ కి ఎవరు అర్హులు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీస్. అండ్ ద క్వాటాస్ ఫర్ దీస్ గ్రూప్స్ వ్యారీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ అండ్ డిటర్మైన్డ్ బై ద గవర్నమెంట్. అంటే ఈ కోటా సిస్టమ్ ఎలా ఉంటుంది? ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కి 20% ఉంటే తెలంగాణ 30% ఉండవచ్చు. అదే ఒడిస్సాకి 50% ఉండవచ్చు. అదే కర్ణాటకకి 10% ఉండవచ్చు. ఇది ఎలా నిర్ణయిస్తారంటే ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడి వర్గాల యొక్క వెనుకబడి తత్వాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళకి రిజర్వేషన్ కోటా కల్పించడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగనేసి 50% అబోవ్ ఇవ్వడానికి వీలు లేదు. సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారము ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది బిలో 50% మాత్రమే ఉండాలి అని ఒక నామ్ తీసుకొచ్చిందన్నమాట. దాన్ని ఆధారంగా చేసుకొని స్టేట్ గవర్నమెంట్స్ అనేది రిజర్వేషన్ సిస్టమ్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ద రిజర్వేషన్ సిస్టమ్ హ్యాస్ బీన్ ఏ కాంట్రవర్షియల్ ఇష్యూ ఇన్ ఇండియా. ఇప్పటికి కూడా ఇది ఒక వివాదాస్పదంగా ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు అంబేద్కర్ ఏమని చెప్పారంటే 10 years వరకు ఈ రిజర్వేషన్ సిస్టమ్ కంటిన్యూ చేయండి. 10 years తర్వాత అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు వాళ్ళ యొక్క బాగోగులను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ సిస్టమ్ చేంజ్ చేయొచ్చు లేదా తీసివచ్చు అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చారండి. అయితే ఈ విత్ సమ్ ఆర్గ్యూయింగ్ దట్ ఇట్ ఈస్ ఏ నెసెసిటీ టు అడ్రస్ హిస్టారికల్ డిస్క్రిమినేషన్ అండ్ అండర్ రిప్రజెంటేషన్ అనమాట. అయితే ఈ 2 వర్గాలు ఉన్నాయన్నమాట. ఒకరు పాజిటివ్ గా ఈ రిజర్వేషన్ సిస్టమ్ ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడేవారు అండ్ కొందరు నెగిటివ్ గా తీసుకునేవారు ఉన్నారనమాట. ఏంటి అంటే చారిత్రకంగా వెనుకబడి ఉన్నటువంటి వర్గాలకు ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఒక భరోసాగా ఉంటుందని ఒక వర్గం చెప్తున్నారు. వైల్ అదర్స్ ఆర్గ్యూ దట్ ఇట్ అండర్మైన్స్ మెరిట్ బేస్డ్ సెలక్షన్. అంటే వేరొక వర్గం వారు ఏమని వాదిస్తున్నారంటే మెరిట్ అంటే ఎవరైతే మెరిట్ వస్తున్నారో ఆ స్టూడెంట్ కి ఇది ఒక నిరాశగా ఉంది రిజర్వేషన్ సిస్టమ్ అని చెప్తున్నారు అనమాట. అంటే ఎక్కువ స్కోర్ చేసేసి వాళ్ళు ఎవరైతే బీసీ కేటగిరీ అండ్ ఓసీ కేటగిరీ ఉంటారో వాళ్ళకి ఇది ఒక నిరాశగా చూపుతుందని వేరొక వర్గం వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. అండ్ డిస్పైట్ ద ఆన్ గోయింగ్ డిబేట్ అంటే ఇది ఎలా ఉండగా ద రిజర్వేషన్ సిస్టమ్ రిమైన్స్ ఇన్ ది ప్లేస్ అండ్ కంటిన్యూస్ టు ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఏ షేపింగ్ ఇండియన్ సొసైటీ. అంటే ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఇలా కంటిన్యూ అవుతూ భారత రాజ్యాంగం అనేది
సవరణ చేస్తూ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం ఏమి ఇచ్చారు అనేది. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా? అంటే రిజర్వేషన్ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ చూడండి, టు ప్రొవైడ్ రిజర్వ్ కోటాస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ ఏ సర్టెన్ డిసడ్వాంటేజ్ కమ్యూనిటీస్. ఆప్షన్ బి, టు ఎన్ష్యూర్ that members of these communities have equal opportunity to access education and employment. And option C, to promote their socio-economic development. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే చూడండి, ద రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఆఫ్ ది అఫర్మేటివ్ యాక్షన్ that provides reserved quotas in education and government jobs for certain disadvantaged communities. The main aim of this system is to ensure that members of these communities have equal opportunities to access education and employment and to promote their socio-economic development. So ఇక్కడ ఆన్సర్ అనేది డి అవుతుందండి, ఆల్ ఆఫ్ ది అబోవ్. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, హూ ఆర్ ద గ్రూప్స్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ సిస్టమ్? అంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్ కి ఏ గ్రూప్స్ ఎలిజిబుల్ అంటే చూడండి, ప్యాసేజ్ లో సెకండ్ పారాగ్రాఫ్, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ 3 వర్గాలు కూడా ఈ రిజర్వేషన్ సిస్టమ్ కి అర్హులు. సో ఆన్సర్ డి అవుతుందండి, ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ ద కోటాస్ ఫర్ దీస్ గ్రూప్స్ వ్యారీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్? అంటే ఏ విధంగా వేరియేషన్ కలిగి ఉంటుంది కోటా అనేది చూడండి, ఎవరు నిర్ణయిస్తారు? ఆప్షన్ ఏ బై గవర్నమెంట్, ఆప్షన్ బి బై పీపుల్ చాయిస్ అండ్ ఆప్షన్ సి బై ర్యాండమ్, ఆప్షన్ డి బై కోర్టు. అంటే ఎవరు నిర్ణయిస్తారంటే బై గవర్నమెంట్ అండి. చూడండి సెకండ్ పారాగ్రాఫ్ లాస్ట్ లైన్, బై ద గవర్నమెంట్. సో ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ ద రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా? ఆప్షన్ ఏ, రిజర్వేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ కాంట్రవర్షియల్ ఇష్యూ, అంటే ఇది ఒక వివాదాస్పదమైన ఇష్యూ కాదు. అండ్ ఆప్షన్ బి, రిజర్వేషన్ సిస్టమ్ ఈజ్ నెసెసరీ టు అడ్రస్ ద హిస్టారికల్ డిస్క్రిమినేషన్ అండ్ అండర్ రిప్రజెంటేషన్. And option C, the reservation system undermines merit-based selection. And option D, reservation system is not a place. చూడండి ప్యాసేజ్ లో ఏం ఇచ్చారో, the reservation system has been a controversial issue in India and with some arguing that is necessary to address historical discrimination and under representation. So answer is B అవుతుందండి ఈ క్వశ్చన్ కి. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ షేపింగ్ ఇండియన్ సొసైటీ? అంటే ఇండియన్ సొసైటీలో రిజర్వేషన్ సిస్టమ్ యొక్క షేప్ ఏ విధంగా ఉంది అంటే, ఇన్ సిగ్నిఫికెంట్, ఆన్సర్ బి సిగ్నిఫికెంట్, ఆన్సర్ సి న్యూట్రల్ అండ్ డి ఆప్షన్ నాన్ ఎగ్జిస్టెన్స్ అనమాట. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సిగ్నిఫికెంట్. చూడండి ఈ లాస్ట్ పారాగ్రాఫ్ లో ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఏ షేపింగ్ ఇండియన్ సొసైటీ. సో ఇక్కడ ఆన్సర్ అనేది బి అవుతుందండి. ఇంకా నెక్స్ట్ ప్యాసేజ్ చూడండి, నెక్స్ట్ ప్యాసేజ్ దేనికోసం ఇచ్చారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కోసం ఇచ్చారండి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సుప్రీం లా ఆఫ్ ఇండియా అనేది ఇది ఒక అత్యున్నతమైన చట్టం అనేది, భారత రాజ్యాంగం అనేది. అండ్ ఇటు అడాప్టెడ్, దీన్ని ఎప్పుడు ఆమోదించారు? 26 నవంబర్ 1949 లో ఆమోదించారండి. అండ్ ఇటు కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ 26 జనవరి 1915. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 26 జనవరి 1915 లో అమల్లోకి వచ్చింది. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేస్ అవుట్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్. అంటే ఇది ఏం డిజైన్ చేసిందంటే భారత పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు అండ్ విధి విధానాలను ఇది డిజైన్ చేసిందండి మన భారత రాజ్యాంగం అనేది. అండ్ ద పవర్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ద ప్రొసీజర్స్ ఫర్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్. అంతేకాకుండా గవర్నమెంట్ యొక్క అధికారాలు, దాని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలి, భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరణ చేయాలి అనే ఒక నినాదాన్ని కూడా రూపొందించింది మన భారత రాజ్యాంగంలో. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ద వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్. అంటే ప్రపంచంలోనే లిఖిత పూర్వకమైనటువంటి ఒక లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ అండి ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ విత్ ఏ టోటల్ 448 ఆర్టికల్స్ అండ్ 12 షెడ్యూల్స్. అంటే ఇది ఎన్ని ఆర్టికల్స్ కలిగి ఉంటుంది అంటే 448 ఆర్టికల్స్ అండ్ 12 షెడ్యూల్స్ ని కలిగి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని 3 భాగాలుగా విభజించారు. ద ప్రిలిమినరీ బాడీ అండ్ ద మెయిన్ బాడీ అండ్ ద సప్లిమెంటరీస్ అండ్ షెడ్యూల్స్ అనే 3 భాగాలుగా భారత రాజ్యాంగాన్ని విభజించారు.
The preliminary part includes the preamble and which outlines the basic principles of the constitution. అంటే ఇది ఏంటండి ప్రిలిమినరీ పార్ట్ అనేది ప్రియాంబుల్స్ అంటే ప్రియాంబుల్స్ దేని తెలియజేస్తుంది అంటే అవుట్లైన్స్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ని తెలియజేస్తుంది ప్రియాంబుల్ అనేది. అండ్ సెకండ్ వన్ ద మెయిన్ పార్ట్ ఇంక్లూడ్స్ ద ప్రొవిజన్స్ ఆన్ ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అండ్ ద సిటిజన్స్. సెకండ్ మెయిన్ ప్రాథమిక బాడీ ఏం తెలియజేస్తుందంటే భారతదేశాన్ని అండ్ దాని యొక్క భూభాగం అండ్ పౌరుల కోసం అనేది ఈ మెయిన్ బాడీలో పొందపరచడం జరిగింది. అండ్ ద సప్లిమెంటరీస్ అండ్ షెడ్యూల్స్ ఇంక్లూడింగ్ various provisions on the organization powers and procedures of the union and state governments. అంటే ఇంకా సప్లిమెంటరీ అండ్ షెడ్యూల్స్ ఏం తెలియజేస్తాయి అంటే భారతదేశం యొక్క అండ్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క విధి విధానాలు, వాటి యొక్క సంస్థలు, వాటి యొక్క అధికారాలు, వాటి యొక్క ప్రొసీజర్స్ ని ఈ థర్డ్ పార్ట్ లో అంటే సప్లిమెంటరీస్ అండ్ షెడ్యూల్స్ లో పొందుపరిచారు. The Indian Constitution has been amended more than 100 times since its adoption. అంటే ఇప్పుడు మనం అమల్లోకి వచ్చిన తర్వాత 100 times కంటే ఎక్కువ సార్లు సవరణ చేయడం జరిగింది అనమాట. It is the testament to the Constitution flexibility and ability to adapt to changing times and circumstances. అంటే ఇది దేనికి నిదర్శనంగా ఉందంటే భారత రాజ్యాంగం యొక్క ఫ్లెక్సిబిలిటీ అండ్ సామర్థ్యతని అబిలిటీని గుర్తించే విధంగా మన భారత రాజ్యాంగాన్ని రూపొందించారండి. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ వాజ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ అంటే దీన్ని ఎప్పుడు ఆమోదించారు? ఆప్షన్ ఏ 26 జనవరి 1950s అండ్ ఆప్షన్ బి 26 నవంబర్ 1949 అండ్ ఆప్షన్ సి 15 ఆగస్ట్ 1947 అండ్ ఆప్షన్ డి 2 అక్టోబర్ 1949 అండి. ఇక్కడ మనం 2 ఆప్షన్ ని ఎలిమినేట్ చేసేవచ్చు. ఆన్సర్ డి అండ్ సి అండ్ డి ని ఎలిమినేట్ చేసేవచ్చు ఆప్షన్స్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చూడండి, ఇక్కడ 26 జనవరి 1950s అండ్ 26 అండ్ నవంబర్ 1949 రెండు కన్ఫ్యూజ్ అవుతారండి. అందుకని చూడండి ఇక్కడ హైడ్ చేయండి. చూడండి అడాప్టెడ్ ఆన్ 26 నవంబర్ 1949 అనమాట. సో ఏ ఇస్ ద ఆన్సర్ అండి, సారీ బి ఇస్ ద ఆన్సర్. 26 నవంబర్ 1949 అనేది ఆన్సర్ అండి ఈ క్వశ్చన్ కి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ డస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ అంటే ఎన్ని ఆర్టికల్స్ ఎన్ని షెడ్యూల్స్ కలిగి ఉంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అడగడం జరిగింది ఈ క్వశ్చన్ లో. ఇక ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ ఏ 448 articles and 12 schedules, option B 500 articles and 10 schedules, option C 400 articles and 15 schedules, option D 300 articles and 20 schedules. ఇక్కడ పై పారాగ్రాఫ్ లో చూడండి 448 articles and 12 schedules. అయితే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ అండి. ఇక థర్డ్ క్వశ్చన్ చూడండి, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ డివైడ్ ఇంటూ హౌ మెనీ పార్ట్స్ అంటే భారత రాజ్యాంగాన్ని ఎన్ని భాగాలుగా విభజించారని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ 2 parts, ఆప్షన్ బి 3 parts, ఆప్షన్ సి 4 parts, ఆప్షన్ డి 5 parts. సెకండ్ పారాగ్రాఫ్ చూడండి, సెకండ్ లైన్ లో 3 parts అన్నమాట. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts. సో 3 parts ఎక్కడ ఉండండి, ఆప్షన్ బి 3 parts అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రియాంబుల్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం ప్రియాంబుల్ యొక్క విధి ఏంటి అని ఇవ్వడం జరిగింది క్వశ్చన్ లో. ఆప్షన్ చూడండి, టు ప్రొవైడ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ప్రాథమిక సూత్రాలను చూపిస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆప్షన్ బి టు ప్రొవైడ్ ద హిస్టరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఆప్షన్ సి టు ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ స్ట్రక్చర్ అండ్ ఆప్షన్ డి టు ప్రొవైడ్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ది సిటిజన్స్. అంటే ఇక్కడ చూడండి పై పారాగ్రాఫ్ లో the preliminary part includes the preamble which outlines the basic principles of the constitution. ఇక్కడ బేసిక్ ప్రిన్సిపల్స్ ఎక్కడ ఉందండి ఆప్షన్ లో చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే టు ప్రొవైడ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఏ ఇస్ ద ఆన్సర్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ అమెండెడ్ సిన్స్ ఇట్స్ అడాప్షన్ అంటే ఇప్పుడు మనం ఆమోదించిన నుంచి ఎన్నిసార్లు భారత రాజ్యాంగాన్ని సవరణ చేశారని అడగడం జరిగిందండి. ఇక్కడ ఆప్షన్ చూడండి, మోర్ దెన్ 50 times అంటే 50 times కంటే ఎక్కువ సార్లు. అండ్ ఆప్షన్ బి మోర్ దెన్ 100 times అంటే 100 times కన్నా ఎక్కువ సార్లు. అండ్ ఆప్షన్ సి మోర్ దెన్ 75 times
and option D more than 25 times. Passage ఎక్కడ చూడండి, the Indian Constitution has been amended more than 100 times since its adoption. So your answer is the B and D, more than 100 times. ఇక థర్డ్ ప్యాసేజ్ చూడండి, child marriage is a formal or a informal union where at least one of the parties involved is under the age of 18 years అన్నమాట. అంటే చైల్డ్ మ్యారేజ్ అనేది ఒక అనధికారిక యూనియన్. ఇక్కడ ఎవరండి వివాహం జరుగుతున్న ఇద్దరు, ఒకరే కానీ ఇద్దరు కూడా ఎవరైతే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నారో వాళ్ళని చైల్డ్ మ్యారేజ్ గా మనం చెప్పవచ్చు. ఇన్ ఇండియా చైల్డ్ మ్యారేజ్ ఇస్ ఏ ప్రివిలెంట్ ప్రాక్టీస్, అంటే చాలా ప్రబలంగా ఉంది ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్ అనేవి. పర్టికులర్లీ అమాంగ్ ది గర్ల్స్ ఫ్రమ్ ది మార్జినల్ కమ్యూనిటీస్, ఎవరైతే మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చినటువంటి గర్ల్స్ అనేవి ఈ చైల్డ్ మ్యారేజెస్ కి ఎక్కువగా గురి అవుతున్నారు. అండ్ ఇట్ ఈస్ ఎ సీరియస్ హ్యూమన్ రైట్స్ వయోలేషన్, అంటే ఇది ఒక తీవ్రమైనటువంటి మానవ హక్కుల నియంత్రణ అన్నమాట, నిర్బంధన చర్య. సారీ. అండ్ దట్ హ్యాస్ ఎ డిటర్మెంటల్ ఎఫెక్ట్ ఆన్ ద ఫిజికల్ అండ్ సైకలాజికల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎ చిల్డ్రన్, ఎస్పెషల్లీ గర్ల్స్. అంటే ఇది ఒక ఈ బాలికల పైన ఫిజికల్, భౌతికంగా, మానసికంగా అండ్ వాళ్ళ యొక్క సామాజిక జీవనం కూడా ఒక హానికరంగా ప్రభావం చూపుతుంది చైల్డ్ మ్యారేజ్ అనేది. ఇంకా చైల్డ్ మ్యారేజ్ ఇది కాంప్లెక్స్ ఇష్యూ, ఒక సంక్లిష్టమైనటువంటి ఇది ఒక సమస్య అన్నమాట. అండ్ దట్ ఈస్ డ్రివెన్ బై ద వెరైటీ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ ద poverty, lack of education and social norms and జెండర్ డిస్క్రిమినేషన్. ఇది దేనికి దారి తీస్తుందంటే పేదరికానికి, లేక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే చదువు లేకపోవడం, అండ్ సోషల్ నార్మ్స్ అంటే మూఢ నమ్మకాలు, అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ అంటే లింగ వివక్షకు దారి తీస్తుందండి. ఇట్ ఈస్ క్లోజ్లీ లింక్డ్ టు ద ఇష్యూస్ సచ్ యాజ్ చైల్డ్ మ్యారేజ్ అండ్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ. అంటే ఇది అంతేకాకుండా చైల్డ్ లేబర్ కి అండ్ చైల్డ్ సెక్చువల్ అబ్యూజెస్, అంటే వాళ్ళ యొక్క సెక్షువల్ గా కూడా వాళ్ళు ఇబ్బందిని గురి చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా మెటర్నల్ మోర్టాలిటీ, ఇవన్నిటి కూడా దారి తీస్తుంది చైల్డ్ మ్యారేజెస్ అనేది. నెక్స్ట్ ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ స్టెప్స్ టు అడ్రస్ చైల్డ్ మ్యారేజెస్ బై రైజింగ్ ద లీగల్ ఏజ్ ఆఫ్ ఏ మ్యారేజ్ ఆఫ్ గర్ల్స్ 18 years అండ్ బాయ్స్ 21 years. అంటే గవర్నమెంట్ దీన్ని ఖండించేదానికి ఎటువంటి నామ్స్ తీసుకొచ్చిందంటే గర్ల్స్ కి కంపల్సరీగా 18 years ఏజ్ ఉండాలి, అదేవిధంగా బాయ్స్ 21 years ఏజ్ ఉంటేనే వాళ్ళకి మ్యారేజ్ చేయాలి అనే ఒక నిబంధన తీసుకొచ్చిందండి. అండ్ బై ఇంప్లిమెంటింగ్ వేరియస్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్, దీన్ని ఎలా అమలు చేస్తుందంటే కొన్ని విధి విధానాలు అండ్ కార్యక్రమాల ద్వారా దీన్ని అమలు చేస్తుంది. ఎయిమ్డ్ అట్ రెడ్యూసింగ్ ద ఇన్సిడెంట్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్, అంటే ముఖ్యమైన ఎయిమ్ ఏంటంటే ఏ విధంగా అయినా చేస్తే చైల్డ్ మ్యారేజ్ ని తగ్గించాలి అనే ఒక ఎయిమ్ తో ఈ నామ్స్ ని తీసుకొచ్చిందండి. హౌఎవర్ ద ప్రాక్టీస్ రిమైన్స్ వైడ్ స్ప్రెడ్, ఎన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఈ ప్రాక్టీస్ అనేది ఇంకా అలాగా కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఎఫర్ట్స్ టు కంబాట్ ఇట్ రిక్వైర్డ్ ఏ మల్టీ pronged approach that address its underlying causes. దీన్ని నివారించాలంటే బహుముఖ విధానం తీసుకురావాలండి ఈ చైల్డ్ మ్యారేజ్ నివారించాలి అంటే. ఇది ఈ ప్యాసేజ్ యొక్క కాన్సెప్ట్. ఇక క్వశ్చన్స్ చూడండి. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ ఏ మ్యారేజ్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇన్ ఇండియా? అంటే ఇండియాలో మ్యారేజ్ చేసుకోవాలంటే గర్ల్స్ కి బాయ్స్ కి ఎంత ఏజ్, మినిమం ఏజ్ ఎంత ఉండాలి అని అడగడం జరిగింది ఈ క్వశ్చన్ లో. ఆప్షన్ ఏ గర్ల్స్ 18 years అండ్ బాయ్స్ 18 years అనమాట. ఆప్షన్ బి గర్ల్స్ 18 years అండ్ బాయ్స్ 21 years. ఆప్షన్ సి గర్ల్స్ 21 years అండ్ బాయ్స్ 18 years. అండ్ ఆప్షన్ డి గర్ల్స్ 21 years అండ్ బాయ్స్ 21 years. ప్యాసేజ్ లో ఏంటి ఇచ్చారు చూడండి. Girls, marriage for girls 18 and boys 21 years. So answer B is the correct answer అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డ్రైవ్ చైల్డ్ మ్యారేజ్ ఇన్ ఇండియా? అంటే దేనికి దారి తీస్తుంది చైల్డ్ మ్యారేజెస్ అనేది? ఆప్షన్ ఏ పవర్టీ అండ్ లేక్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే పేదరికానికి, అండ్ లేక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే చదువు లేకపోవడం తరానికి. అండ్ ఆప్షన్ బి సోషల్ నార్మ్స్ అండ్ gender discrimination. Option C child labor and child sexual abuses. And option D all of the above. ఇక్కడ చూడండి ప్యాసేజ్ లో ఏమి ఇచ్చారంటే poverty, child marriage is a complex issue that is driven by the variety of the factors including poverty, lack of education and social norms and gender discrimination.
It is also closely linked to the issues such as the child labor and sexual abuses and maternary mortality. సో ఇక్కడ ఆన్సర్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఆన్ ఏ ఫిజికల్ అండ్ సైకలాజికల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ ఆఫ్ ది చిల్డ్రన్? అంటే ఏ విధంగా ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది చైల్డ్స్ కి అంటే ఏ పాజిటివ్ అండ్ బి న్యూట్రల్ అండ్ సి డిటర్మినెంటల్ అండ్ డి నన్ ఆఫ్ ది అబోవ్. ప్యాసేజ్ చూడండి. A detrimental effect on a physical, psychological and social well-being of the children, especially for girls. So where answer is C and D. Next question చూడండి. Fourth, what steps has Indian government taken to address child marriages? అంటే చైల్డ్ మ్యారేజ్ నివారించడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టెప్స్ ఏంటి అని అడిగాడండి క్వశ్చన్స్ లో. అండ్ ఇక్కడ ఆప్షన్ చూడండి. రైజింగ్ ద లీగల్ ఏజ్ ఆఫ్ ది మ్యారేజ్ అంటే వాళ్ళకి మ్యారేజ్ ఏజ్ అని పెంచారు. అండ్ ఇంప్లిమెంటింగ్ ద పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. అండ్ ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది అబోవ్ అండి. అంటే ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఏం తీసుకుంది, పెంచింది అనమాట. లీగల్ ఏజ్ ని పెంచింది. అంటే గర్ల్స్ ని 18 years అండ్ బాయ్స్ కి 21 years అని ఒక నామ్ తీసుకొచ్చింది. అదే విధంగా ఇంప్లిమెంటింగ్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అంటే విధి విధానాలు అండ్ కార్యక్రమాల ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి. రైజింగ్ ద లీగల్ ఏజ్ ఆఫ్ ఏ మ్యారేజ్ ఆఫ్ గర్ల్స్ 18 అండ్ బాయ్స్ 21 అండ్ ఇంప్లిమెంటింగ్ వేరియస్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు కంబాట్ చైల్డ్ మ్యారేజెస్? అంటే ఏది ఎఫెక్టివ్ గా ఉంటుంది ఈ చైల్డ్ మ్యారేజెస్ ను నివారించడానికి? అంటే ఏ లీగల్ యాక్షన్, బి మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అండ్ సి రైజింగ్ అవేర్నెస్ అండ్ డి కల్చర్ రిఫార్మేషన్. చూడండి. ఇక్కడ పారాగ్రాఫ్ లో ఏమి ఇచ్చాడంటే ఏ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ దట్ అడ్రసెస్ ఇట్స్ ఏ అండర్లయింగ్ కాజెస్. సో where answer is B అండి, multi-pronged approach. ఇక నెక్స్ట్ ప్యాసేజ్ చూడండి. రైట్ టు ఎడ్యుకేషన్. Right to education is a fundamental right guaranteed to every child in Indian under Article 21A of the Indian Constitution. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 21A అనేది ప్రతి ఒక్క విద్యార్థి కూడా విద్య పొందే హక్కును కల్పిస్తుంది. అండ్ ఇట్ గ్యారంటీస్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద ఆల్ చిల్డ్రన్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 6 and 14. అంటే ఇది ఎంత భరోసా ఇస్తుందంటే 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న ప్రతి పిల్లోడు కూడా ఫ్రీ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ నిర్బంధ ఎడ్యుకేషన్ పొందే విధంగా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది మనకి ఒక భరోసా కల్పిస్తుందండి. ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ పాస్డ్ 2009. దీన్ని ఎప్పుడు పాస్ చేశారంటే 2009 లో పాస్ చేశారండి. లేస్ డౌన్ ద ఫ్రేమ్ వర్క్ ఫర్ ఇంప్లిమెంటింగ్ దిస్ రైట్ ఇన్ ఇండియా. అంటే ఇది ఒక ప్రాథమిక హక్కుగా దీన్ని ఆర్టికల్ 21 లో తీసుకొచ్చారు. అంటే ఇది వరకు 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002 లో కూడా తీసుకొచ్చారండి. రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ ఏ ఫండమెంటల్ రైట్, బట్ దాన్ని కంపల్సరీ చేయలేదన్నమాట. అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 లో ఇది కంపల్సరీగా తీసుకొచ్చారు, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది యాక్ట్ అనేది. అండ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎయిమ్స్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఇది విద్యను పొందే అండ్ నాణ్యతమైన విద్య పొందే విధంగా ఒక బ్రిడ్జ్ గ్యాప్ నిరోధించే విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ని తీసుకొచ్చారండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఇట్ మ్యాండేట్స్ దట్ ఆల్ ద ప్రైవేట్ స్కూల్స్ రిజర్వ్ ఏ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ దేర్ సీట్స్ ఫర్ ఏ చిల్డ్రన్ ఫ్రమ్ ది ఎకానమికల్లీ అండ్ సోషల్లీ డిజడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్. అంటే అంతేకాకుండా ఇది ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ కి ఒక మ్యాండేటరీ కండిషన్ విధించిందండి. అంటే వెనుకబడి ఉన్న వర్గాల వారికి కంపల్సరీగా రిజర్వేషన్ సీట్ కల్పించాలనే ఒక నామ్ తీసుకొచ్చింది ప్రైవేట్ స్కూల్ కంపల్సరీగా. అండ్ ఇట్ ఆల్సో లేస్ డౌన్ నామ్స్ అండ్ స్టాండర్డ్స్ ఫర్ ఏ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ స్టూడెంట్ రేషియో అండ్ టీచర్ క్వాలిఫికేషన్. అంతేకాకుండా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కానీ టీచర్ స్టూడెంట్ రేషియో అండ్ టీచర్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా నామ్స్ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 లో పొందుపరిచారు. అండ్ డిస్పైట్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అంటే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా ఎడ్యుకేషన్ కల్పించినప్పటికీ కూడా దేర్ ఆర్ స్టిల్ మెనీ ఛాలెంజెస్, చాలా సమస్యలు సవాళ్ళు ఉన్నాయండి. టు ఎన్షూరింగ్ దట్ ఎవరీ చైల్డ్ ఇన్ ఇండియా హ్యాస్ యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే ఒక భరోసాను
కల్పించినప్పటికీ కూడా కొన్ని సవాళ్ళు అనేది ఎదుర్కోవడం జరుగుతుంది. దీస్ ఇంక్లూడ్ లేక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏంటి ఆ సవాల్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సరైన వసతులు లేకపోవడం అండ్ షార్టేజ్ ఆఫ్ ట్రైన్డ్ టీచర్స్ అంటే శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు లేకపోవడం వలన అండ్ ఇన్అడిక్వేట్ ఫండింగ్ అంటే సరిగా ఫండ్స్ లేకపోవడం ఇటువంటి సమస్యలు అనేది ఎదుర్కొంటుంది. అండ్ ఎఫర్ట్స్ టు అడ్రస్ దీస్ ఛాలెంజెస్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎ ఆపర్చునిటీ టు రిసీవ్ ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆర్ ఆన్ గోయింగ్. అంటే ఈ విధంగా సమస్యలను సవాళ్ళను ఎదుర్కొంటూ పిల్లలకి ఏ విధంగానేటువంటి హక్కులు కల్పించే విధంగా ముందుకు వెళ్తుంది అన్నట్టు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద రైట్ టు ఎడ్యుకేషన్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే ఏమిటి అంటే ఆప్షన్ ఏ ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ రైట్ గ్యారెంటెడ్ టు ఎవ్రీ చైల్డ్ ఇన్ ఇండియా అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఇది ఒక ఫండమెంటల్ రైట్ గా తీసుకొచ్చారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. అండ్ ఆప్షన్ బి ఏ పాలసీ టు ఇంప్రూవ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఫర్ ఏ children from the disadvantaged backgrounds. And option C a law to ensure that private schools reserve a certain percentage of their seats for a children from economically and socially disadvantaged backgrounds. Option D all of the above. ప్యాసేజ్ లో రైట్ టు ఎడ్యుకేషన్ కింద ఎటువంటి భరోసాను కల్పించారు అంటే చూడండి, it a private school fundamental right guaranteed to every child in India under Article 21 of Indian Constitution. And అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్ రిజర్వ్ ఏ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ దేర్ సీట్స్ ఫర్ ఏ చిల్డ్రన్ ఫ్రమ్ ది ఎకానమికల్లీ అండ్ సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్. సో ఆన్సర్ డి అవుతుంది, ఆల్ ఆఫ్ ది అబోవ్. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రేంజ్ ఫర్ ఏ చిల్డ్రన్ టు అవైల్ రైట్ టు ఎడ్యుకేషన్. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ పొందాలంటే చిల్డ్రన్ కి ఎంత ఏజ్ ఉండాలి అంటే ఆప్షన్ సి 6 to 14 years. చూడండి పారాగ్రాఫ్ లో ఫస్ట్ పారాగ్రాఫ్ చూసినట్లయితే ఏజ్ ఆఫ్ ఏ 6 and 14 వేరే ఆన్సర్ సి అవుతుందండి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద మెయిన్ ఛాలెంజెస్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ దట్ ఎవ్రీ చైల్డ్ ఇన్ ఇండియా హ్యాస్ యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందడానికి ఏ విధంగా సవాళ్ళను ఎదుర్కొంటుంది అంటే చూడండి సమస్యలు. ఆప్షన్ ఏ లేక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ షార్టేజ్ ఆఫ్ ట్రైన్ టీచర్స్ అండ్ ఇన్అడిక్వేట్ ఫండింగ్. ఆప్షన్ బి లేక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ఇన్అడిక్వేట్ ఫండింగ్ అండ్ లేక్ ఆఫ్ పొలిటికల్ విల్. అండ్ ఆప్షన్ సి ఇన్అడిక్వేట్ ఫండింగ్, లేక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లేక్ ఆఫ్ పొలిటికల్ విల్. అండ్ ఆప్షన్ డి లేక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ షార్టేజ్ ఆఫ్ ట్రైన్ టీచర్స్ అండ్ లేక్ ఆఫ్ పొలిటికల్ విల్. ఇక్కడ ప్యాసేజ్ చూడండి, లేక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ షార్టేజ్ ఆఫ్ ట్రైన్ టీచర్స్ అండ్ ఇన్అడిక్వేట్ ఫండింగ్. ఈ ఆప్షన్ లో ఎక్కడ ఉందండి ఆ చాయిస్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఈ క్వశ్చన్ కి. ఇక ఫోర్త్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద మ్యాండేట్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అంటే కంపల్సరీ నినాదం ఏం తీసుకొచ్చారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద అంటే ఆప్షన్స్ చూడండి, టు ఎన్ష్యూర్ దట్ ఆల్ ప్రైవేట్ స్కూల్స్ reserve a certain percentage of their seats for a children for economically and socially disadvantaged backgrounds. And option B to ensure that all private schools reserve a certain percentage of their seats for children for economically and socially privileged backgrounds. And option C to ensure that all private schools reserve a certain percentage of their seats for children from economically and socially neutral backgrounds. And option D none of the above. వే పారాగ్రాఫ్ లో చూడండి ఏమి ఇచ్చారంటే ప్రైవేట్ స్కూల్స్ రిజర్వ్ ఏ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ దేర్ సీట్స్ ఫర్ చిల్డ్రన్ ఫ్రమ్ ఎకానమికల్లీ అండ్ సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్. ఇక్కడ ఏమవుతుందండి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, టు ఎన్ష్యూర్ దట్ ఆల్ ప్రైవేట్ స్కూల్స్ రిజర్వ్ ఏ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ దేర్ సీట్స్ children from economically and socially disadvantaged backgrounds. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, వాట్ డస్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లేస్ డౌన్ ద నార్మ్స్ అండ్ స్టూడెంట్స్ ఫర్. అంటే ఎటువంటి విధి విధానం తీసుకొచ్చింది అంటే ఆప్షన్ ఏ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ స్టూడెంట్ రేషియో అండ్ టీచర్స్ క్వాలిఫికేషన్. ఆన్సర్ బి ఆప్షన్ బి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్ స్టూడెంట్ రేషియో అండ్ టీచర్ ఎక్స్పీరియన్స్. Where option C school infrastructure, teacher student ratio and teacher age.
ఆప్షన్ డి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్ స్టూడెంట్ రేషియో అండ్ టీచర్స్ శాలరీ. దేని దృష్టిలో పెట్టుకొని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ని తీసుకొచ్చారంటే చూడండి, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్ స్టూడెంట్ రేషియో అండ్ టీచర్ క్వాలిఫికేషన్. ఎక్కడ ఉందండి ఆప్షన్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్ స్టూడెంట్ రేషియో అండ్ టీచర్ క్వాలిఫికేషన్. ఇదండి ఈ రోజు సెషన్. ఈవినింగ్ ఎగ్జామ్ కూడా మీరు అందరూ బాగా రాయాలి. ఎటువంటి మీరు మిస్టేక్ చేసినా కూడా వరీ అవ్వకండి. ఇప్పటికి 4 ఎగ్జామ్స్ మీరు రాశారు. ఇంకా అలా రాస్తున్న కొద్ది మీలో మార్పు కనిపిస్తుందండి. తప్పులు చేసిన వారు భయపడకండి. మేము ఇంకా బెటర్గా రాయాలి అనే ఒక ఉద్దేశంతో ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.